స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఇది ఇండియన్ హిస్టరీలో ది సెకండ్ మోస్ట్ హీనియస్ క్రైమ్ లాగా మనం గమనించవచ్చు. రిలీజియన్ బేస్డ్ అటాక్ అయింది ప్యూర్లీ. కానీ ఆ టెర్రరిస్ట్ మాత్రం ఏ రిలీజన్ కి సంబంధించిన వాళ్ళు కాదు నన్ను అడిగితే. బికాజ్ ఏ రిలీజన్ అయినా కూడా అది ఇస్లామే అవనండి, హిందూయిజమే అవనియండి, వాళ్ళు ఎప్పుడు కానీ శాంతి కోసమే కోరుకుంటారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈ రోజు నేను ఎక్కడున్నానంటే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మరి ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కన్నెగంటి గారి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను. మరి రమేష్ గారితో మనం చాలా వీడియోలు చేసి ఉన్నాం కదా. ఈ రోజు నేను ఇక్కడ కొంతమంది చూస్తున్నారు కదా నా వెనకాల రీసెర్చ్ ఇంటర్వ్యూస్ ఉన్నారు అంటే యువత ఉన్నారు. మరి వాళ్ళతో పెహల్గామ్ ఇన్సిడెంట్ మరి రేపో ఈ రోజో మరి ఈ క్షణమే ఇండియా పాకిస్తాన్ వార్ అంటున్నారు. చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉంది. మరి దీనిపైన యువత ఏం మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడడానికి నేను ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. హలో సార్. నమస్తే అండి. సార్, మరి ఇండియా పాకిస్తాన్ పెహల్గామ్ దాడి జరిగింది కదా, మరి రేపో మాపు వార్ అంటున్నారు. చాలా ఇష్యూస్ చూస్తున్నాం. మరి ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ ఇంటర్వ్యూస్ తో కూడా ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. మనం చాలా వీడియోలు చేసాం దీనిపైన. సో ఒకసారి నాకు మీ స్టూడెంట్స్ తోటి ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఇన్సిడెంట్ పైన. బిఫోర్ ఐ ఆస్క్ మై రీసెర్చ్ ఇంటర్న్స్, నేను మా రీసెర్చ్ ఇంటర్న్స్ని అడగబోయే ముందల భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. దానికి ఎందుకు కారణం అంటే పెహల్గామ్ జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్టిక్లో బైసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్లోకి ఉగ్రవాదులు వచ్చి అక్కడ టూరిజంలో ఉన్న అంటే పర్యాటకులుగా వెళ్ళిన మన భారత పౌరుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నందుకు దాన్ని నిరసిస్తా మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరపున మా రీసెర్చ్ ఇంటర్న్స్ సుమన్ టీవీ ఆధ్వర్యంలో మేమందరము దేశ ప్రగతి కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం యువతను ఏ విధంగా మమేకం చేయాలి, ఒక విద్యార్థి ఒక విద్యార్థిని ఏ విధంగా దేశ రక్షణ కోసం పాలు పంచుకోవాలి అనే దాని మీద మాట్లాడుతా, ముఖ్యంగా పెహల్గామ్ ఇన్సిడెంట్ ఇంకోసారి పునరావృతం కాకుండా అలాంటి టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ ఇంకోసారి భారతదేశంలో జరగకుండా ఉండాలంటే భారత జాతీయ రక్షణలో సిలబస్లో భాగంగా వాళ్ళు BA చదవని, బీకామ్ చదవని, బీటెక్ చదవని దేశ భద్రత మన భారత మాతని కాపాడుకోవటం అనేది మన ప్రథమ కర్తవ్యము అని తెలియజేస్తా. ముఖ్యంగా ఉగ్రవాదానికి నిరసనగా మానవతావాదానికి జై కొడతా. మానవతావాదం, హ్యూమనిజం మస్ట్ ప్రాస్పర్ మేడం, నాట్ టెర్రరిజం. టెర్రరిజం అనేది దాని అధపాతాళానికి తొక్కేయాలి మేడం. సో దానికి సంబంధించి మీరు ఎటువంటి ప్రశ్నలు వేసినా నేను నాతో పాటు మా యంగ్ రీసెర్చ్ ఇంటర్న్స్ రెడీగా ఉన్నారు టు ఆన్సర్ అండ్ ఆల్సో టు టెల్ వాట్ దే హావ్ బీన్ ఫీలింగ్ అంటే వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయం చూడడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి పహల్గామ్ ఇన్సిడెంట్ దాడి చూసారు మీరు, అందరు వీడియోస్ కూడా చూసుంటారు. మన తెలుగు వాళ్ళు చాలా మంది దాంట్లో చనిపోయారు. మరి రీసెంట్ గా 1 వీకే మ్యారేజ్ అయిన హస్బెండ్ కోల్పోయిన వైఫ్ గానీ, నవవధువులు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక బాబు వాళ్ళ ఫాదర్ ని కళ్ళ ముందే, మామూలుగా మనం ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోతేనే చాలా ఫీల్ అవుతాం, అలాంటి కళ్ళ ముందు వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ ఫాదర్ ని షూట్ చేస్తే మరి అబ్బాయి ఫీలింగ్ ఎలా ఉంటుంది చూస్తున్నారు. ఇవన్నీ మరి యాజ్ ఎ యువతగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన? మనం ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ చూసినట్టయితే ఇది ఇండియన్ హిస్టరీలో ది సెకండ్ మోస్ట్ హీనియస్ క్రైమ్ లాగా మనం గమనించవచ్చు. ఫస్ట్ ది మనం అబ్జర్వ్ చేసినట్టయితే 24/11 అటాక్స్ మనకు జరిగాయి కదా మేడం. అందులో చాలా మంది ప్రాణాలు అయితే ఎలా అయితే కోల్పోయారో, 26/11 ముంబై అటాక్స్ ఎలా అయితే అందులో చాలా మంది ఎలా అయితే కోల్పోయారో, దాని తర్వాత ఇదే చాలా ఒక హీనియస్ క్రైమ్ లాగా మనము ఇండియన్ హిస్టరీలో గమనించవచ్చు. అయితే సార్, ఇప్పుడు ఈ అటాక్స్ యాక్చువల్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా పాకిస్తాన్ దీంట్లో ఉందో లేదో మనకు తెలియదు. బట్ లిటరల్లీ చెప్పాలంటే వాళ్ళ చెయ్యి ఉంటేనే ఏదో వాళ్ళు చేయాలనుకుంటున్నారు ఇండియాకి, కానీ చేసి ఏం సాధిద్దామని వాళ్ళు. సో ఇప్పుడు పాకిస్తాన్ది లష్కర్-ఈ తైబా ఎలా అయితే మన మీద అటాక్ చేసిందో, మనం కూడా రిటర్న్ అటాక్ చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? చేయాలనుకుంటే మనం కావాలంటే వాళ్ళ ప్రాణాలు కూడా తీయొచ్చు, కానీ ఇండియా అది కాదు కదా. ఇండియా అనేది ఇట్ షుడ్ లైక్ ఇప్పుడు ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేసిందో అలా ఇండైరెక్ట్ గా చేస్తుంది. ఐ ఫీల్ ఇట్ ఇస్ కరెక్ట్. అంటే పాకిస్తాన్ కి సంబంధించి ఇప్పుడు చాలా వరకు ఆపేస్తామంటున్నారు వాణిజ్య సంబంధాలు కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే టెర్రరిజం జరిగింది కాబట్టి ఏదైతే చెక్ పోస్ట్ కూడా ఆపేస్తామంటున్నారు, వాటర్ వార్ అంటున్నారు. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది ఏదైతే మన పథకంది ఉందో మన వాటర్ సప్లై కూడా ఆపేస్తామని చెప్పారు, కానీ అది అంత సాధ్యమైన పని కాదు. వాటర్ సప్లై ఇది ఎప్పుడో మనం 90s బ్యాక్లో మనకి ఇది
ట్రీటీ సైన్ చేస్తారు, షిమ్లా ట్రీటీ సైన్ చేస్తారు. ఇప్పుడు వాటర్ సప్లై ఆపేదన్నా కూడా వెంటనే ఆపేయకుండా కాదు, దానికి వెనకాల ఉన్న ప్రాసెస్ చూస్తారు. దాన్ని ఎలా చేసి ఒక 10 to 5% వరకు మాత్రమే దీన్ని వాటర్ ట్రీటీని ఆపగలరు. ఇంకా అలాగే మనం ఎంతోమంది జవాన్లు కూడా ఇంకా మోస్ట్లీ టూరిజంని ఫోకస్ చేసి హిందువా ముస్లిమా అని అడిగి మరి షూట్ చేస్తున్నారు. దీని ఘటన మన ఇండియా హిస్టరీలో నిలిచిపోతుంది. ఎలా అంటే చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దగ్గరికి వెళ్ళి నువ్వు హిందువా నువ్వు ముస్లిమా, ఇంకా చెప్పాలంటే బట్టలు కూడా తీసి కూడా చూసారంట. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే హిందువా ముస్లిమా ఒక మనిషిని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఉగ్రవాదం అంటే అంత అలా ఉంటుందా? డెఫినెట్గా ఇది ఒక అబ్జర్వ్డ్ యాక్ట్ అండి. ఎలా అయితే మిగతా వాళ్ళు చెప్పారో, సార్ కూడా చెప్పారో, దిస్ ఇస్ అ సిచ్యువేషన్ విచ్ కెనాట్ బీ నెగ్లెక్టెడ్. కానీ ఇప్పుడు ఐ థింక్ ఆ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇస్ ద వార్ ప్రాఫిటబుల్ అని చెప్పి. డెఫినెట్లీ మనకే ప్రాఫిటబుల్ ఉంటుంది, ఎందుకంటే వీఆర్ అ పవర్ఫుల్ కంట్రీ. అది ఏ ఆస్పెక్ట్లో చూసినా కానీ, జీడిపి, డిఫెన్స్, ట్రేడ్ ఏదన్నా చూసినా కానీ చూస్తే నా ఒపీనియన్లో వార్ అనేది ఎప్పుడు ఒక కంట్రీకి ప్రాఫిటబుల్ అవ్వదు. అటువైపు జనాలు చనిపోతారు, ఇటువైపు జనాలు చనిపోతారు, సోల్జర్స్ చనిపోతారు, చాలా ఎక్స్పెండిచర్ అవుద్ది. సోల్జర్స్ మీద బతికే ఫ్యామిలీస్ వాళ్ళు చాలా లాస్ అవుతారు. సో ఇది ఎవరికి ప్రాఫిట్ అవుతుంది అని చెప్తే ఇట్ వుడ్ బి ద వెపన్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే, ఆ మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే ప్రాఫిట్ అవుతారు, ఇంకా ఎవరు ప్రాఫిట్ అవ్వరు. సో పాకిస్తాన్కి సంబంధించి చాలా దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తాయంట. అందులో రీసెంట్గా ఏంటంటే టర్కీ నుంచి రాకెట్స్, ఇప్పుడు రేపు వార్ అంటున్నారు, మరి భారత్తో వార్ చేయాలంటే పాకిస్తాన్ దగ్గర అన్ని కొంచెం కొరత ఉంది వాళ్ళ దగ్గర అవన్నీ కూడా. సో వేరే వాళ్ళ దేశాల నుంచి హెల్ప్ అడుగుతున్నారు యుద్ధానికి కావాలని చెప్పి సపోర్ట్గా. మరి టర్కీ ముందుకు వస్తుంది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మన భారతదేశంకి కూడా చాలా సపోర్టే ఉంది. లైక్ ఏమంటారు, రష్యా నుంచి సపోర్ట్ వస్తుంది అంటారు, ఇజ్రాయెల్ నుంచి మొన్ననే మనకి మిసైల్స్ వచ్చాయి. మనం ఇప్పుడు మిసైల్స్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇక్కడనే చేసుకుంటున్నాం. సో ఇది మనకి ఇంకా పాకిస్తాన్ కంటే ఎక్కువ డిఫెన్స్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. సో మనం గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో వార్ అంటున్నారు, ఇండియా పాకిస్తాన్ వార్. మామూలుగా మనం బుక్స్ లో చదివి ఉంటాము, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది అనేసి. మరి ఇప్పుడు సెకండ్స్ లో ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఇప్పుడే జరగవచ్చు వార్. మరి అంటే వార్ వస్తే నిజంగానే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన ఇండియాకి ఏమన్నా లాభమా నష్టమా, పాకిస్తాన్కి లాభమా నష్టమా? అంటే పాపులేషన్ వైజ్ చూసుకున్నా, సైజ్ వైజ్ చూసుకున్నా, ఎలా చూసుకున్నా ఇండియా ఇస్ ద మోస్ట్ గ్రేటెస్ట్ కంట్రీ. అండ్ పాకిస్తాన్ పాపులేషన్, నేను ఆ కంట్రీ నేమ్ కించపరచట్లేదు, బట్ పాకిస్తాన్ పాపులేషన్ రీసెంట్గా నేను చెక్ చేస్తే ఇట్స్ 25 crores. లైక్ మన యూపీ పాపులేషన్ అంతా ఉంటుంది, ఇట్స్ ఈక్వల్ టు 1 state. అండ్ మన దగ్గర ఉన్న డిఫెన్స్ కానీ, ఎయిర్, లేకపోతే ఏ రకంగా చూసుకున్నా వీఆర్ వెల్ వర్స్. మనకి ద మోస్ట్ బిగ్గెస్ట్ కంట్రీస్ హెల్ప్ చేస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ వార్ అనేది ఎప్పుడు ఇట్ డజంట్, ఒక పీస్ కోసం వార్ చేయడం ఐ డోంట్ సపోర్ట్ దాట్. బట్ కూర్చొని మాట్లాడుకుంటే మంచిదే, కానీ కూర్చొని మాట్లాడుకునే మనుషులతో అయితే మనం మాట్లాడగలము, వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళు కాదు. అండ్ వీ కెన్ సే దాట్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టరే విత్ సమ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ విత్ సమ్ యూకే ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఎక్కడో వాళ్ళతో ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు దట్ yes we are doing this nasty business from so long, like we are supporting terrorists అని చెప్పి అంత ఓపెన్ గా అగ్రీ చేసుకున్నప్పుడు, యాజ్ మీ బీయింగ్ అ హిందూ, అఫ్ కోర్స్ నా బ్లడ్ అనేది బాయిల్ అవుతుంది. ఐ ఫీల్ లైక్ మోడీ ఈస్ నాట్ గోనా టేక్ ఇట్ ఇన్ అ వెరీ లైక్ నార్మల్ గా అయితే తీసుకోరు. అందుకే మనం ఇండస్ వ్యాలీ ట్రీటీని అయితే క్యాన్సిల్ చేసాము. ఐ థింక్ ఇట్స్ సైన్ ఆఫ్ వార్ అని నేను అనుకుంటున్నాను. సో ఒక ఉమెన్ గా నువ్వేం చెప్తావు? వార్ అంటున్నారు, యుద్ధం అంటున్నారు, మరి అంటే యుద్ధం జరిగితే ఎలా, మనకేంటి నష్టం ఏంటి? తను చెప్పారు మనం ఏమీ శాంతియుతంగా చేయము, వాళ్ళు ఏమీ శాంతంగా వచ్చి మనల్ని దాడి చేయలేదు, వాళ్ళకి తెలియదు వాళ్ళు చనిపోతారు ఆ రోజు అని. ఎందుకంటే కాశ్మీర్ అందాలు చూడడానికి వాళ్ళు వచ్చారు, కొత్తగా పెళ్ళైన జంట వచ్చారు, ఫ్యామిలీ ట్రిప్స్తో వచ్చారు, ఎప్పుడూ రాని వాళ్ళు కూడా వచ్చారంట ఫ్యామిలీ ట్రిప్స్కి. అమ్మాయి ఇంటర్ పాస్ అయిందని చెప్పి కూడా వచ్చారని చాలా మంది చెప్తున్నారు. అంటే వాళ్ళ మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. తిని అన్నారు నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది, ఐఎమ్ ఆల్సో హిందూ అని చెప్పారు. అంటే యువతగా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? సో యాజ్ అ యూత్ నేను ఏం యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నానంటే, ఫస్ట్ అయితే ఇండియన్ సోల్జర్స్ చాలా పవర్ఫుల్ ఉన్నారు. సో ఈ వార్ ఏమవుతుంది అది జరగాలి, ఎందుకంటే పాకిస్తానీస్ వాళ్ళ నేటివ్ ఇండియా కాదు, కాశ్మీర్ మనదే, కాశ్మీర్కి హిస్టరీ మనదే. ఓకే, సో నో పాయింట్ ఆఫ్ వార్ షుడ్ బి ఫ్రమ్ ద పాకిస్తాన్ సైడ్.
ఏమైనా జరుగుతుంది అది వార్లో పాకిస్తాన్ ఓడిపోవాలి అండ్ మనం గెలవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ వెరీ 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 అమేజింగ్ థింగ్ టేకెన్ బై ది ఇండియన్ గవర్నమెంట్. ఐ సపోర్ట్ దాట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ యాజ్ అ ఉమెన్ నేను ఏం చెప్తానంటే ఉమెన్ చాలా 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 పవర్ఫుల్ ఉంది. ఈ సనాతన ధర్మంలో ఉమెన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్. సో ఇప్పుడు వార్ జరిగితే కూడా ఉమెన్కి ఏం నష్టం కాదు, ఎందుకంటే ఉమెన్ ఇస్ వెరీ ఇండిపెండెంట్. ఇంకా వార్ జరిగితే కూడా ఉమెన్ చాలా సెల్ఫ్ డిపెండెంట్ ఉంది. ఇప్పుడు చాలా ఎఫర్ట్స్ పెడతారు ఉమెన్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వడానికి. సో వార్ అయితే కూడా మనము we will come out with the guns to war with Pakistanis. They are never Indians, they were never Indians. సో చాలా మంది ఏమంటారంటే హైదరాబాద్ లో కూడా పాకిస్తాన్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అలర్ట్ ప్రకటించారు 27th లోపు అందరూ వెళ్ళిపోవాలని. 29th వరకు కూడా మెడికల్ వీసా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలని. వాళ్ళు ఏమంటున్నారంటే మేము పాకిస్తాన్ వెళ్ళము, అక్కడికి వెళ్తే మమ్మల్ని చంపేస్తారు, మేము ఇక్కడే ఉంటాము, మేము చదువుకోవడానికి వచ్చాము, మా పాపకి ఆపరేషన్ కోసం వచ్చాము అని కొన్ని రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళందరినీ ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు ఉండొద్దు, ఇంత పెద్ద ఘటన జరిగింది కాబట్టి. సో దీని ఇప్పుడు మీరు ఏం చెప్తారు, ఉండాలంటారా వెళ్ళిపోవాలంటారా? వాళ్ళని వెళ్ళిపోమని అనడానికి గవర్నమెంట్ కరెక్టే, బికాజ్ మనం ఆ అటాక్ ని ఫేస్ చేసాం కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ అ సైన్ దట్ టెర్రరిజంలో సిటిజన్స్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉండదు. ఇప్పుడు పహల్గామ్లో జరిగిన అటాక్లో వాళ్ళు ఖచ్చితంగా ఎవరినైతే షూట్ చేశారో వాళ్ళ రిలీజియన్ అడిగే షూట్ చేశారు. రిలీజియన్ బేస్డ్ అటాక్ ఇది ప్యూర్లీ. కానీ ఆ టెర్రరిస్ట్ మాత్రం ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు కాదు నన్ను అడిగితే. బికాజ్ ఏ రిలీజన్ అయినా కూడా అది ఇస్లామే అవనండి, హిందూయిజమే అవనియండి, వాళ్ళు ఎప్పుడు కానీ శాంతి కోసమే కోరుకుంటారు. నువ్వు ఎప్పుడైతే ఒక ఇన్నోసెంట్ మనిషిని చంపాలనుకున్నావో ఆ క్షణమే ఆ రిలీజియన్కి నీకు సంబంధం లేదు. అది చాలా మందికి తెలియదు. అండ్ టెర్రరిజం ఎంత నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇస్తుందో తెలియడానికి ఆ టెర్రరిస్ట్ కి మెయిన్ గా ల్యాక్ అయ్యేది ఎడ్యుకేషన్. ఏ సిటిజన్ అయినా, పాకిస్తానీ సిటిజన్ అయినా, ఇండియన్ సిటిజన్ అయినా, ఇలాంటి వైలెన్స్ ని చూస్ చేసుకునే ముందు వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి ఆ వైలెన్స్ చేస్తే ఏమవుతుంది అని, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని బిఫోర్ ఎఫెక్ట్స్ ఏంటి అని. ఇవి తెలియాలి అంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉండాలి, అది పాకిస్తానీ సిటిజన్ అయినా ఇండియన్ సిటిజన్ అయినా కూడా. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మన సెక్యూరిటీని ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది, దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవాలి. సో దట్ అంత బ్రాడ్ డే లైట్ లో వాళ్ళు ఎంటర్ అయ్యారు అంటే ఎక్కడో మనం కూడా ఒక 0.1% తగ్గాం కావచ్చు, చెప్పలేము. సో అది కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అండ్ నన్ను అడిగితే వైలెన్స్ కి ఎప్పుడు వైలెన్స్ ఆన్సర్ గా ఉండొద్దు. ఎస్పెషల్లీ సనాతన ధర్మంని అంత నమ్మే భారతదేశం అయి ఉండి మనము ఇంకోరి వైలెన్స్ తోనే సమాధానం చెప్తాము అనడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. మన దేశంలో చాలా మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, పాలసీ మేకర్స్ ఉన్నారు, అందరూ కూర్చొని పాకిస్తాన్ లో కూడా గవర్నమెంట్ లో టెర్రరిజం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అక్కడి నుంచి తీసేసి బ్యూరోక్రటిక్ గా ఆలోచించే వాళ్ళు గవర్నమెంట్ లో పెట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే జరుగుతుంది. బికాజ్ ఇప్పుడు మనం వార్ చేసి వైలెన్స్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకో టెర్రరిస్ట్ అటాక్ చేస్తే నష్టపోయేది మనమే. సో అలా ఉండాలి, అది నా ఒపీనియన్. సో ఈ దాడి ఏదైతే జరిగిందో దాంట్లో ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు, ఆదిల్ అహ్మద్ తౌకర్ అని చెప్పేసి. తను ఎడ్యుకేషన్ వీసా పైన అక్కడికి వచ్చి ఈ రోజు ఉగ్రవాదిగా చేంజ్ అయ్యాడు. అంటే ఎందుకు ఆ మైండ్ సెట్ అలాగా, ఒక మనిషి చంపడం, చదువుకోవడానికి వచ్చి అట్లా ఉగ్రవాదంగా టర్న్ అయిపోవడానికి ఎందుకు అట్లా అయ్యారంటే? ఎప్పుడు కానీ టెర్రరిస్ట్ అందరూ ఏ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళని కానీ వాళ్ళు రిలీజియన్ ఎక్స్ట్రీమిస్ట్లు ఉంటారు. వాళ్ళ మైండ్ ని ఎంత మ్యానిపులేట్ చేస్తారంటే వాళ్ళకి ఆ రిలీజియన్ లో ఉన్న గాడ్ తప్ప ఎవ్వరూ కనిపించరు. అది అవ్వకుండా చూసుకోవడం ఇస్ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సిటిజన్స్ ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని చూసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ కి వారే జరిగింది అనుకోండి, ఎక్కువగా నష్టపోయేది పాకిస్తాన్ గవర్నమెంటే, పాకిస్తాన్ సిటిజన్సే. పాకిస్తాన్ గవర్నమెంట్ కి దేశం మీద ఆ మాత్రం ప్రేమ లేదా? నువ్వు టెర్రరిజం ని ప్రమోట్ చేస్తున్నావు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ సహించే ధైర్యం, సహించే కేపబిలిటీ నీ దేశానికి ఉందని నేను చూసుకోవట్లేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ గా ఆలోచించాలి కదా గవర్నమెంట్ కూడా. వై ఆర్ యూ సపోర్టింగ్ టెర్రరిజం ఇన్ ద ఫస్ట్ ప్లేస్? టెర్రరిజం అనేది హిస్టరీలో ఎప్పుడు చూసినా కూడా టెర్రరిజం ప్రాక్టీస్ చేసే ఏ కంట్రీ కూడా ప్రాస్పర్ అవ్వలేదు. ఎప్పుడూ వాళ్ళు పెద్ద విజయాల్ని ఎప్పుడు దక్కించుకోలేదు. ఇండియా మనం ఎప్పుడు హిస్టరీలో చూసాము, మనం ఎప్పుడూ ఒక దేశం మీద మొదటిగా దాడి చేయలేదు, టెర్రరిజంకి ప్రాక్టీస్ చేయలేదు. అండ్ ఇప్పుడు మనము ఆ పాజిటివ్ ఎఫెక్ట్స్ మనకు కనబడుతున్నాయి. వీఆర్ అ గ్రోయింగ్ కంట్రీ. పాకిస్తాన్ ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? చిన్న కంపారిజన్ చేసుకోండి. టెర్రరిజం ని సపోర్ట్ చేసే కంట్రీ ఎలా ఉంది? పీస్ ని, బ్యూరోక్రసీని, పాలసీ మేకింగ్ ని, డెమోక్రటిక్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేసే కంట్రీ ఇండియా ఎలా ఉందో చూసుకోవాలి. అది ప్రతి ఒక్క సిటిజన్ నేర్చుకోవాలి. అండ్ వైలెన్స్ ఇస్ నెవర్ అన్ ఆన్సర్ ఫర్ వైలెన్స్, అదైతే అందరు నేర్చుకోవాలి. అందరు బాగా మాట్లాడారు. అంటే నాకు అర్థమవుతుంది, బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎందుకంటే
మన వాళ్ళు అక్కడ చనిపోయారు కాబట్టి సో ఇండియా పాకిస్తాన్ అంటే మనం అక్కడికి వెళ్ళి ఫైట్ చేయలేము, మనం అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేము, మన బార్డర్స్లో వెళ్ళి అక్కడ సెక్యూరిటీగా ఉండలేము వాళ్ళకి. అయినా సరే యాజ్ ఎ సిటిజన్గా, యాజ్ ఎ యూత్గా అంటే మనం అక్కడికి వెళ్ళి ఏం ఫైటింగ్ చేయలేము కాబట్టి మనం ప్రెసెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఏం చేయగలము, ఎలా సపోర్ట్ చేయగలం మన ఇండియాకి అంటే ఏం చెప్తారు ఫైనల్గా? సోషల్ మీడియాలో అన్న ఎలా అయినా అట్లా అందరినీ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేయడం, అసలు ఏమవుతుంది, అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది సోషల్ మీడియా అందరికీ స్ప్రెడ్ చేయడం అనేది ఇట్స్ యాజ్ ఎ సిటిజన్. ఓకే. సో ఇప్పుడు మనము ఈ అటాక్ జరిగిన తర్వాత మనం యాజ్ ఎ ఇండివిజువల్ గా లేదా భారత సిటిజన్ గా మనము ఏం చేయాలి, మన స్టెప్ ఏంటి, ఇది అటాక్ జరిగిన దానికి మన ఐడియా ఎలా ఉండాలి, మన అప్రోచ్ ఎలా ఉండాలి అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనము ప్రతిదీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన మేజర్ ఇన్సిడెంట్ చూసుకుంటే, మన కోల్కతా ఇన్సిడెంట్ అలా ఏమైనా జరిగినవి చూసుకుంటే, హ్యూమానిటీని డిస్టర్బ్ చేసే ఇన్సిడెంట్స్ చూసుకుంటే అందరు ఇండివిజువల్ సిటిజన్స్ ఫస్ట్ ర్యాలీస్ కానీ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ రీపోస్ట్ అవన్నీ చేస్తూ ఉంటారు. అవి ఎన్ని రోజులు జరుగుతున్నాయంటే ఒక నెల లేదా 2 నెలలు మాత్రమే జరుగుతున్నాయి. ఇవి 2 నెలలతో ఆగేవి కాదు. వాళ్ళు ఎలా అయితే కన్సిస్టెంట్ గా మనల్ని అటాక్ చేయాలి, మన హ్యూమానిటీని ఎలా అయితే డిస్టర్బ్ చేస్తున్నారో మనం కూడా ఈ 2 నెలలు పెట్టేసి ఆ తర్వాత ఎవరు ఇండివిజువల్ లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతే దీనికి ఒక ఆన్సర్ రాదనేది నా ఫీలింగ్. సో అందుకోసమని మనము ప్రతిదీ ఒక ర్యాలీ చేసినా లేదా ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా సెషన్స్ కండక్ట్ చేసినా లేదా గవర్నమెంట్ ని ఏదైనా ప్రెషరైజ్ మనం ప్రెషర్ గ్రూప్స్ లాగా యాక్ట్ చేయాలనేది నా ఒపీనియన్. ఎందుకనంటే గవర్నమెంట్ ప్రెషర్ గ్రూప్స్ కి చాలా మంచి రియాక్షన్స్ ఇస్తుందని నా ఫీలింగ్. ఎప్పుడు మనం ఒక ప్రెషర్ గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి ఈ ఇన్సిడెంట్ కి మన సపోర్ట్ అంటే లైక్ హ్యూమానిటీని పీస్ ని స్ప్రెడ్ చేసేలాగా మన అప్రోచ్ ఉండాలి అనేది, ఏదైనా ఒక ఇండివిజువల్ లెవెల్లో స్టార్ట్ అవ్వాలి అనేది నా ఫీలింగ్. సో ఫైనల్ గా సార్ మీ స్టూడెంట్స్ చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. అంటే ఎలా ఉందంటే ఇంకా వాళ్ళని ఇప్పుడు రెడీ వెళ్ళండి మీరు వెళ్ళి చేస్తారా ఫైట్ అంటే చేసేటట్టుగానే ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో మీరేం చెప్తారు సార్ ఫైనల్ గా? తప్పకుండానండి. ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే ఎజెండా, ఒకటే జెండా. మన జెండా జాతీయ జెండా, మువ్వెన్నెల జెండా. ఆసేతు హిమాచలం 15,000 కిలోమీటర్లు మన భారత భూ సరిహద్దుని పక్కనున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, మియన్మార్, భూటాన్, నేపాల్ ప్లస్ మన వాటర్ బోర్డర్ విత్ శ్రీలంక, దాన్ని కాపాడుకుంటా మనము వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తా ఎవరైతే తప్పు చేశారో ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని అధఃపాతాళానికి తొక్కే వరకు, ఉగ్రవాదాన్ని ఊరేసే వరకు మనము మన మానవతావాదము, హ్యూమనిజం మస్ట్ ప్రివేల్ ఓవర్ టెర్రరిజం. హ్యూమనిజం మస్ట్ ప్రివేల్ ఓవర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇజమ్స్. దట్ కుడ్ బి కమ్యూనలిజం, that could be casteism, that could be regionalism, that could be any other ism. They're all very, very inferior before humanism. What do you say? Yes, sir. ఆ మానవతావాదాన్ని గెలిపించే జెండా, అజెండా భారత్ కుంది. భారత్ అంటే ఏంటంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ టాలెంట్, ట్రేడ్, టెక్నాలజీ అండ్ దెన్ టెనాసిటీ కే సాత్ హమ్ ఆగే బడ్నే హై. వీళ్ళ యొక్క మరిగే రక్తము, పెద్దవాళ్ల యొక్క అనుభవము రెండు జోడిస్తే గాని ద విల్, ద స్కిల్, దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ ద కిల్. కిల్ డజంట్ మీన్ ఓన్లీ టెర్రరిస్టులు చంపడం కాదు మేడం, మనలో ఉన్న లేజినెస్ ని చంపాలి. ఇప్పుడు ఎంతో చక్కగా చెప్పింది ఏమని చెప్పింది, ఏదో టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరగగానే బయటకు వచ్చేసేసి కోతలు ర్యాలీ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కామ్గా ఉంటాం కాదు. భారతదేశం మంది, మన దేశాన్ని మనం కాపాడుకోవటం అనేది మన గురుతర బాధ్యత. మీ కుటుంబాన్ని మీరు ఎట్లా కాపాడుకుంటున్నారు? ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడి సంపాదించే రూపాయి. అలానే దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరు చేస్తారు? మనం కాపాడపోతే చైనా వాళ్ళు కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వచ్చి మన దేశాన్ని దెబ్బతీరా? ఆ మాత్రం స్పృహ మనకు ఉండాలి కదా. స్వతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఊడిగని చెప్పించారు, మన చేత బానిసత్వం చెప్పించారు. వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాడి మన స్వతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి అలాంటి రోజులు రాకుండా, అలాంటి చీకటి రోజులు రాకుండా మనందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తాము. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు ఏదైతే మనం ప్రతిజ్ఞ చేశామో ఆ ప్రతిజ్ఞకి మనం నిలబడి దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో, సైబర్ స్పేస్లో, మ్యారిటైమ్ స్పేస్లో, పొలిటికల్ స్పేస్లో అండ్ సర్వీస్ సెక్టర్ స్పేస్లో ఈ 5 పంచభూతాల్లో భారతదేశాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత మనందరిది, మనది. మన జెండా, మన ఎజెండా ఒకటే. మన ఎజెండా ఏంటంటే దేశ రక్షణ, దేశ భద్రత. మన జెండా ఏంటంటే జాతీయ జెండా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, బీజేపీనా, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, టీడీపీనా, బీఆర్ఎస్ఆ, ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్
India's national security, Jatiya Bhadrata. Recently, University Grants Commission has appointed me as the chairman to draft syllabus on national security studies to be implemented in all the 1200 universities in India. I will be fulfilling my duty with great devotion and diligence to deliver to my motherland. Whoever is connected to mother and motherland, there is no defeat. అమ్మకి మాతృభూమికి ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో ఎమోషనల్ గా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అపజయం ఉండదు, విజయమే ఉంటుంది. కాబట్టి మనందరం కలిసి మన దేశ రక్షణలో ముందరకెళ్లాలని చెబుతా నేను ఒకటే మాట చెప్తున్నాను లాస్ట్ గా, ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రోత్సహించండి. ఇప్పుడు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. జై హింద్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా యువత ఏం మాట్లాడుతుందో. మరి ఉగ్రవాదం గురించి యువతకి ఎలాంటి అవగాహన ఉంది అని తెలియచేయడానికే మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి యువత నేటి తరంలో ఏంటంటే రీల్స్ చూడడం, ఫేస్బుక్, వాట్సాప్ వీటిలోనే ఉంటున్నారు. మరి చూసారుగా వీళ్ళు మాటలు వింటే వాళ్ళ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే యుద్ధం ఎక్కడో జరిగింది కదా, వాళ్ళ పుస్తకాల్లో కూడా వింటూ ఉంటారు, ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మనకేం పని, అక్కడ ఉన్నారుగా సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారులే, మనం అక్కడికి వెళ్ళి గన్లు పట్టుకొని మనం ఏం చెయ్యం కదా అనుకుంటే కాదు. మనం యాజ్ ఎ సిటిజన్గా మనం ఏం చేయాలి, ఫాలో అవ్వాలి. ఉగ్రవాదం ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ దాడి జరుగుతుంది, మనతో ఎవరు ఉంటున్నారు, మన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలి. వీళ్ళ మాటలు వింటుంటే అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే అదొకటి. అంటే యువత ఉగ్రవాదం పైన, టెర్రరిజం పైన ఎలాంటి ఆలోచన శక్తితో ఉంది, ఎలాంటి అవగాహనతో ఉంది అనేది తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ నవీన సైనింగ్ ఆఫ్.